మహాశివరాత్రికి శ్రీశైలం వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు గత వైసీపీ హయాంలో 30 రోజులు సమయం ఇచ్చేవారని, కూటమి పాలనలో వారం రోజులు మాత్రమే సమయం ఇచ్చారని తెలిపారు. శ్రీశైలం క్షేత్రానికి కాలినడకన వచ్చిన స్వాములను లాఠీ చార్జ్ చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఈ ఘటనపై భక్తులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి ఏం సమాధానం చెబుతారని వెల్లంపల్లి ప్రశ్నించారు. శివస్వాములపై లాఠీ చార్జ్ చేసిన ఏఎస్పీపై హోంమంత్రి చర్యలు తీసుకోవాలని వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎందుకంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అతిపెద్ద దేవాలయం మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలం దేవాలయం. శివరాత్రి కనీసం వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే, కాలినడకన వచ్చే భక్తులకి 30 నుంచి 40 రోజులు అనుమతి ఇచ్చేవాళ్లు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని వారం రోజులకే పరిమితం చేసి భక్తులందరికీ కూడా కాలినడకన వెళ్లే అవకాశం లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. కఠోర దీక్షతో మాల వేసుకుని శివుడి దర్శనానికి వస్తే పోలీసులతో లాఠీ చార్జీ చేస్తారా? ఇదేనా మీ ప్రభుత్వ పరిపాలన అంటే? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెడ్ బుక్ అంటున్నారు, పోలీసులతో వేధిస్తున్నారు. వచ్చే భక్తులను కూడా పోలీసుల ద్వారా ఒక ఏఎస్పీ అధికారి, మీరు యుగంధర్ ఏదో ఉంది పేరు, పవన్ కళ్యాణ్ గారు, మీరు దీక్షలు వేసుకుంటారు కదా, శివస్వామిని ఈ విధంగా కొట్టిస్తారా? మీరు దుర్మార్గంగా ఎక్కడ ఆలోచన లేకుండా ఒక ఏఎస్పీ అధికారి ఆ విధమైన లాఠీ చార్జ్ చేయడం మీరు అందరూ కూడా సమర్థిస్తున్నారా? కూటమిలో ఉన్న నాయకులు చంద్రబాబు గాని, దేవాదాయ శాఖ మంత్రి గాని, లేకపోతే అన్నిటికీ పొడుగ్గానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతాను పరిగెత్తుకుని వస్తుంది హోమ్ మినిస్టర్ గారు. అనిత గారు ఏం సమాధానం చెప్తారని మీరు పోలీసుల్ని ఈ విధంగా లాఠీ చేయమని చెప్పి మీరు శ్రీశైలం భక్తులు రావద్దని చెప్తారా? తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మీ పాలిటిక్స్, మీ రాజకీయాలను కూడా మళ్ళీ శ్రీశైలానికి మళ్ళీ ఇప్పుడు శివరాత్రి మన ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు